అవార్డ్స్ని గద్దర్ అవార్డ్స్గా ప్రకటించారు. ఇది సరైన నిర్ణయమేనా? ఒకరిద్దరు ఈ మధ్య కాలంలో వినబడుతున్నాయి, ఇది కరెక్ట్ కాదు, అట్లాంటి వాళ్ళకి గద్దర్ పేరుతో అవార్డ్స్ ఎట్లా ఇస్తారన్న ఒక ప్రశ్న ఉంది. అంటే సినిమా వాళ్ళకి ఈ ఆయన పేరు మీద అవార్డ్స్ ఎట్లా ఇస్తారని మీరు ఏకీభవిస్తున్నారా? అంటే సినిమా వాళ్ళకి ఇవ్వడం అంటే ఏంటంటే ఎటువంటి దియాలు కూడా చెప్పాలి. గద్దర్ జీవితం మొత్తము ప్రజల కోసం పనిచేసాడు, కార్మికుల కోసం పనిచేసాడు. గద్దర్ను ఎప్పుడు ఎవరి కోసం ఆయన ఆర్ నారాయణమూర్తి తీస్తే, మాదాల రంగారావు తీస్తే సినిమాలు అటువంటి వాళ్ళు కదా, అటువంటి సినిమాలు తీసిండు. వాళ్ళని ఒప్పుకుందాం, వందే మాతరంతో కలిసి పాటలు పాడిండు. అటువంటి వాళ్ళు విప్లవ గీతాలు, విప్లవ చరిత్ర, విప్లవ చిత్రాలు అయితే దానికి అవార్డులు ఇవ్వాలి. బూత్ సినిమాలు తీస్తే తప్పైపోతుంది. బూత్ సినిమాలు, వ్యాపార సినిమాలు లేదా ఇంకేదో సినిమాలు అటువంటి తీయొద్దు. వ్యాపార దృష్టితో ఉండేది కాదు, సందేశాత్మకంగా ఉండాలి సినిమాలు. ఒక దేశభక్తుని సినిమా తీయండి, 1000 ఊరల మరి తీయండి. నేను తీయాలనుకుంటున్నాను 1000 ఊరల మరి, నిర్మల్, అది దేశభక్తులు. తుర్రబాస్ ఖాన్ సినిమా తీయండి, మౌలవి అలావుద్దీన్ సినిమా తీయండి, చీదా ఖాన్ సినిమా తీయండి, మంగళ్ పాండే సినిమా, దేశభక్తులే సినిమాలు తీయండి. అప్పుడు వాళ్ళ సినిమాలు తీస్తే దానికి అవార్డు ఇస్తే బాగుంటుంది. మీరు సినిమాలు తీసేటప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే, మేము దేనికి పడితే దానికి అవార్డులు ఇవ్వము, దేశభక్తి ఉండాలి, సందేశాత్మకంగా ఉండాలి, ప్రజల్ని కర్తవ్యోన్ముఖులను చేయాలి, కర్తవ్య దీక్షతో ప్రజలు ముందుకు పోయేటట్టు ఉండాలి, అటువంటి సినిమాలకే అవార్డులు ఇస్తాము, దానికి గద్దర్ పేరు పెడతామని చెప్పండి. పిచ్చి సినిమాలకు కాదు, బూత్ సినిమాలకు కాదు. తెలుగులో అన్నీ అవే కదా, బూత్ సినిమాలే కదా. ఏమన్నా ఉందా ఈ సినిమాల్లో? ఏముంటుంది? ఎవరు జోకర్లు? తెలంగాణలో జోకరు, ఉత్తరాంధ్రలో ఒక జోకరు, ఉత్తరాంధ్రోడు కూడా, రాయలసీమోడు రౌడీ, తెలంగాణోడు రౌడీ, రెడ్లు గొల్లోళ్ళు విలన్లు, కోమటోళ్ళు బాపనోళ్ళు జోకర్లు. ఈ చదువులు మాకొద్దని సినిమా తీస్తే వేజల్లా దాంట్లో దళితులు మనుషులే కాదు, పశువులు కూడా కాదు. ఇటువంటి సినిమాలకు ఎట్లా వాటిలు ఇస్తారు మీరు? గతంలో ఇచ్చిండ్రు ఇవ్వండి ఇట్లాంటి వాటి అన్నిటికీ. అట్లా కాదు, సందేశం ఉండాలి. ప్రజలందరూ మనలే, మన వాళ్ళే, మన సోదరులే. ప్రజల మధ్య కమర్షియల్ అయిపోయింది కదా సార్, అది ఊహించడం కూడా. కమర్షియల్ అయినప్పుడు మరి ఎందుకు ఇస్తున్నారు మీరు? ఇవ్వద్దు కదా. ఏం చేయాలి? రాజ్యాంగాన్ని కాపాడే సినిమా ఏమైనా ఉందా? రాజ్యాంగ సూత్రాలను ప్రబోధించే సినిమా ఏమైనా ఉందా? అందరికీ న్యాయం జరగాలని చెప్పే సినిమా ఏమైనా ఉందా? అందరూ సమానమే, చట్టం ముందు దేవుని ముందు అందరూ సమానులే అని చెప్పే సినిమా ఉంటే, లేదా ఈక్వాలిటీ గురించి చెప్పేది ఉంటే, న్యాయం గురించి చెప్పేది ఉంటే, అందరికి స్వేచ్ఛ ఉండాలని చెప్పేది ఉంటే, ప్రజలందరి మధ్యన సోదరభావం ఉండాలి అని చెప్పే సినిమా ఉంటే, అటువంటి సందేశం, లేదా దేశభక్తులు, శూరులు అటువంటి వాళ్ళది ఉంటే, బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసిన వాళ్ళ చరిత్రలు ఉంటే, అటువంటిది ఇస్తే దానికి ఇవ్వండి. గద్దర్ చెప్పాలి, క్రైటీరియా ఏదో చెప్పాలి. ఇది అండి మా మార్గదర్శకాలు, ఇవి ఇది వీళ్ళకే ఇస్తామని చెప్పండి గద్దర్ పేరు మీద. ఇటు మీరు సినిమాలు కూడా అటువంటి వాటికి అటువంటి తీయనండి. బూత్ సినిమాలు ఉంటే వాటికి సినిమా థియేటర్లు కూడా ఇవ్వకండి. ఇప్పుడు బెస్ట్ ఐటమ్ సాంగ్ అంటే దానికి కూడా మళ్ళీ గద్దర్ పేరుతోనే అవార్డు వస్తుంది. ఇస్తే ఎట్లుంటుంది? ఐటమ్ సాంగ్ ఇస్తే జనం తూ అంటారు, అందుకనే జనం తిడుతున్నారు. తూ అనేటట్టు ఉండొద్దు. ఒకటి. రెండవది ఏంటంటే, సినిమాల్లో ముందే సెన్సార్షిప్ రాకముందే ఇక్కడ ఎఫ్డిసి వాళ్ళే ఇటు సినిమాలు ఇట్లా ఉండాలి తెలంగాణ నడవాలంటే. ఎందుకంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వచ్చింది, మనం చూస్తున్న దాంట్లో వచ్చేస్తాయి హాట్స్టార్. వచ్చేటప్పుడు దాంట్లో కూడా బూత్ రావద్దు కదా. గూగుల్ వాళ్ళకు నియమావళి ఉంది, మీరు ఎవరి పరువు తీయొద్దు, కులాల పరువు తీయొద్దు, ప్రాంతాల పరువు తీయొద్దు. తెలుగు సినిమాల్లో ఏముంటుంది? నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అంటాడు. అంటే ఊరు నుంచి భువనగిరి నుంచి వచ్చినోడు యాదగిరి అంటాడు, దాదాగిరే చేస్తాడు, ఇంకెవడు చేయడు. తప్పు కదా. దళితులను ఎంత ఎక్కించుకుంటూ సినిమాలు తీసిన మీరు మనకు తెలియదా? ఈ చదువులు మాకు వాళ్ళు ముసినది మురికాల్లో మొహం కడుకోవాలి, బుద్ధి లేదు వాళ్ళకి, తెలుగు సినిమా వాళ్ళకు. అందుకనే జనం తంతమంటున్నారు. ఎందుకు? అందుకనే సీఎం కానీ క్యాబినెట్ కానీ ఆలోచించి మొత్తం నిర్ణయాలు తీసుకునేటప్పుడు, రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఐఏఎస్ జోకర్ని పెట్టుకోవద్దు, సామాజిక స్పృహణ వాళ్ళని పెట్టుకోండి. మీరు సామాజిక స్పృహణాల మీద దాడులు చేస్తారు, వాళ్ళ ఇల్లు సోదాలు చేస్తారు, వాళ్ళని ఎప్పుడు అడుగుతారా? మీరు అడగరు కదా. వాళ్ళని ఏం చేయాలని వాళ్ళని అడగాలి, అది చేస్తలేరు ఈ ప్రభుత్వాలు. అందుకనే బుద్ధి తెచ్చుకోవాలి వీళ్ళు. తెచ్చుకుంటే అప్పుడు విమర్శలు రావు. విమర్శలకు అతీతంగా ఉండాలంటే మీరు చేసే మంచి హీరోలేమో మంచి బడా బడా కబ్జాలు వ్యవహారాలు ఇళ్ళ లెక్క, మొత్తం భూముల కబ్జాలే కదా. మొత్తం మనం చూసినాం కదా, కోమడి చెరువు, ఏ చెరువులు కబ్జాలు, చెరువులు, తోటలు, భూములు అన్ని కబ్జాలు పెట్టారు వాళ్ళు హీరోలా. భూత చూస్తున్నాం కదా, దాడులు గీడులు ఎటువంటి జరుగుతున్నాయో చూస్తున్నాం మనం. వాళ్ళ స్టూడియోలు ఎంత పెద్ద విలాసాలు. ఇప్పుడు అవార్డ్స్ ఆయన పేరు మీద ఇచ్చిందని మళ్ళీ వ్యతిరేకిస్తేనేమో వీళ్ళు మళ్ళా ఇంకొక యాంగిల్లో చూస్తున్నారు. మరి మీరు ఇప్పటికన్నా సరే, అది వేరే విషయం. ఒక్క సినిమా వాడిని హర్షం వ్యక్తం చేసిండా? ఒక్కడు చెప్పానండి, ఒక్కడు. మా మౌనం ఎందుకు? వాళ్ళకి ఇష్టం లేదు. సినిమా వాళ్ళకే గద్దర్ పేరు ఇష్టం లేదు. గద్దర్ కాదైనా, గదర్ అంటే తిరుగుబాటు, ప్రభుత్వాల మీద తిరుగుబాటు. గదర్ వీరు ఉద్దమ్ సింగ్, కర్తార్ సింగ్, సోహన్ సింగ్ బాక్నా ఇటువంటి వీరులు కదా వాళ్ళంతా. జలియన్ వాలా బాగ్లో చంపితే పొయ్యి
ఉద్దమ్ సింగ్ మైకేల్ డయర్ కాల్ చంపిండు కదా, ఆటల వేళ వాళ్ళ పేరు మీద గద్దర్ పెట్టుకుని పేరు. మరి వాళ్ళలాగా ఉండాలి కదా. గద్దర్ అంటే తిరుగుబాటు సినిమాలు ప్రోత్సహించండి. అది లేదు కదా దీంట్లో. వాళ్ళందరూ ఎవరికైనా శీలం కానీ సంస్కారం కానీ చదువు కానీ ఉందా? తాగుబోతులు, వాగుబోతులు, వదరుబోతులు, తిరుగుబోతులు. మా నుంచి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఇప్పటిదాకా మాట్లాడేది వద్దంటేటట్టున్నారు వాళ్ళు. వద్దనే ధైర్యం లేక, ఇది వద్దనే ధైర్యం లేక మౌనంగా ఉన్నారు. మౌనం అంటే అర్థం ఏంటంటే తిరస్కారమే. మీకు సంస్కారం లేని వాళ్ళు ఎట్లుంటారు? సంస్కారం లేని వాళ్ళు తిరస్కారమే వాళ్ళది. ఒక్కరు మాట్లాడతలేరు కదా. వద్దనట్టు వాళ్ళు ఎందుకు మాట్లాడుతారంటే ఈ దొంగలకు ఇస్తారా, ఈ లంగలకు ఇస్తారా, ఈ లఫంగలకు ఇస్తారా. లంగా అంటే నంగా, సిగ్గు శరం లేనోడు నగ్నం. నంగా అంటే నగ్నంగా తిరిగేటోళ్ళు. వాళ్ళకి ఎందుకు ఇస్తారు మీరు? సినిమాలు అన్నీ అవే కదా, బూతే కదా. క్యాబరెట్ డ్యాన్స్కి ఇస్తారా మీరు? ఐటమ్ సాంగ్కి ఇస్తారా? అదే అడుగుతున్నారు. అందుకని ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే అటువంటి సినిమాలకే ఇస్తాం, దేశభక్తి సినిమాలకి ఇస్తాము, విప్లవ గీతాలకే ఇస్తాము, పోరాట స్పృహ ఉన్న వాళ్ళకే ఇస్తాము అని చెప్పాలి. సినిమాలు ఇటువంటి సినిమాలు తీయండి అని కూడా చెప్పాలి. దీనికి ఫైనాన్స్ చేస్తామని కూడా చెప్పాలి. క్రౌడ్ ఫండింగ్ సాయం చేస్తామని చెప్పాలి. ప్రభుత్వం పాలసీ, సినిమా పాలసీ ఇప్పటిదాకా ప్రభుత్వానికి లేదు, గత ప్రభుత్వాలకు లేదు, ఈ ప్రభుత్వానికి లేదు. తెలంగాణ సినిమా పాలసీ ఎట్లుంటుంది అని చెప్పాలి. ఆంధ్ర తెలంగాణ రెండు చోట్ల ఈ సినిమాలు ఆంధ్రాలో కూడా చూస్తారు. దేశభక్తి సినిమాలు చూడరా మీరు? తుర్రబాస్ ఖాన్ సినిమా, మౌలవి అలావుద్దీన్ సినిమా ఎందుకు చూడరు వాళ్ళు? నిర్మల్ రామ్జీ కొండ మీద ఎందుకు చేయరు? కుమరం భీమ్ మీద ఎందుకు చూడలేదు? ఆంధ్రాలో కూడా తీశారు కదా. అల్లాన్ శ్రీధర్ లాంటి వాళ్ళు కుమరం భీమ్ మీద తీశారు కదా. అవన్నీ చూస్తారు. ఆంధ్రాలో చూస్తారు, తెలంగాణలో చూస్తారు. సీతారామరాజు విగ్రహాలు హైదరాబాద్లో ఉన్నాయి కదా, తెలంగాణలో ఉన్నాయి కదా. సింగరాజపల్లిలో కూడా నేను జనగాం దగ్గర వాళ్ళ మీద సినిమాలు తెలంగాణ అంతా చూసారు. అందుకని దేశభక్తి సినిమాలు అక్కడ ఇక్కడ ఉండాలి. అట్లా తీసుకొని రావాలి. ఇంకోటి ఏం చేయాలంటే ప్రభుత్వము గద్దర్ పేరు మీద ఒక విశ్వవిద్యాలయం పెట్టండి. యూనివర్సిటీ కర్ణాటకలో హవేరీలో కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ, కర్ణాటక జానపద విశ్వవిద్యాలయ ఉన్నది. అటువంటిది హైదరాబాద్లో పెట్టండి, లేదా ఇంకెక్కడ వరంగల్లో పెట్టండి, నిజామాబాద్లో పెట్టండి, లేదా ఆయన పుట్టిన తూఫాన్లను పెట్టండి. తూఫాన్లో పెట్టండి బెస్ట్. ఇంకా పెట్టి అక్కడ పక్కనే చెరువు పక్కన హైవే కూడా కదా, హైవే కూడా లోపల తూఫాన్ పక్కన పెట్టేసి తెలంగాణ గదర్ ఫోక్లోర్ యూనివర్సిటీ అని పెట్టండి. తెలంగాణ జానపద విశ్వవిద్యాలయ లాగా పెట్టి గదర్ జానపద విశ్వవిద్యాలయం పెట్టండి. పెట్టి దాన్ని గదర్ పేరు పెట్టండి, విగ్రహం కూడా పెట్టండి. పెట్టి ఏమేమి కళలు అంతరించిపోతున్నాయి, చిందు యక్షగానం ఎట్లుంటుంది, పిచ్చకుంట్ల పాటలు ఎట్లుంటాయి, ఒగ్గు కథ ఎట్లుంటుంది, ఎవరు పాడతారు, ఊరూరా ఉన్నాయి కదా. ఇప్పుడు అమ్మాపురం మీద ప్రొఫెసర్ భక్తవత్సల రెడ్డి ఉండగా అమ్మాపురం తొర్రూరు పక్కన ఉంటుంది. అమ్మాపురం పాటలు ఇంతలా పుస్తకం వేసినాడు ఆయన. తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు పెళ్లి చేసినారు. అట్లా ఊరు పాటలు సేకరించండి, జానపద కళలు సేకరించండి. కళలు ఏంటి, సంస్కృతి ఏంటి, సాహిత్యం ఏంటి, కథలు, జానపద గాథలు కూడా ఉన్నాయి కదా, అవన్నీ సేకరించి ఆదివాసులు చెంచుల ఏంటి, కనకరాజుని తీసుకురండి. పద్మశ్రీ వచ్చింది, మార్లవాయిలు ఉంటాడు ఆదిలాబాద్ ఇంద్రవెల్లి పక్కన, తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టి ఆడించండి. దర్శనం మొగలేని తీసుకుని రండి. 7 మెట్ల కిన్నెరేంటి ఆదివాసులది, గోండ్ల కథ సంస్కృతి ఏంటి, చెంచుల సంస్కృతి ఏంటి, కోయలది ఏంటి, కొండరెడ్లది ఏంటి, డక్కలేంటి, మంగలేమిటి, వీరప్ప కథ ఏంటి, మల్లన కథ ఏమిటి, ఇవన్నీ దీన్ని పరిశోధన చేయించండి. చేయించి అది గదర్ జానపద విశ్వవిద్యాలయం అని పెట్టండి. పెడితే అది నివాళి అవుతుంది, పెద్ద ఉజ్వల నివాళి అవుతుంది. దానికి ఒక పర్పస్ కూడా ఉండాలి. అక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గదర్ పేరు చెప్పుకొని పోయేటప్పుడు గదర్ ఏ పాటలు నడిచిండో ఆ పాటలు మేము నడుస్తాము, గదర్ ఏ పాట పాడిండో ఆ పాట మేము పాడతాము. జనం నుంచి సేకరించిన కదా. సినారా కూడా అదే చెప్పిండు, హనుమాజీపేట పాటలు నాట్లేసే వాళ్ళ దగ్గర మేము తీసుకున్నామని చెప్పిండు. హనుమాజీపేట ఆయన ఊరు. అట్నే గదర్ కూడా నాట్లేసిన వాళ్ళు, కూలిపోయిన వాళ్ళు, చెరువులు తోటిన వాళ్ళు, వడ్డరోళ్ళు, చాకలోళ్ళు, మంగళోళ్ళు, వాళ్ళ దగ్గర నేను సేకరిస్తున్న పాటలు. ప్రతిదీ వాళ్ళ దగ్గర తీసుకుంటున్నా, బాని కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటున్నా, ఇతివృత్తం కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటున్నా అన్నాడు గదర్. ప్రజల దగ్గరికి పోయిండు కదా, ప్రజల నుంచి ప్రజల వద్దకు, ప్రజల పాట మళ్ళీ ప్రజల దగ్గర తీసుకుని పోయిండు. ఈ ఊరు పాట ఆ ఊరు తీసుకుపోయిండు, ఆ ఊరు పాట ఈ ఊరు తీసుకుపోయిండు. అట్లా అంబాపురం పాటలాగా పరిశోధన చేసేటట్టుగా గదర్ పేరు మీద జానపద విశ్వవిద్యాలయం పెట్టి పరిశోధన చేయించాలి. ఇంకో